ఏదో ఇక పోని పాపం చిన్న పిల్లగాడు అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. నేను జిమ్ చేయకుండా ఎట్లున్నా చూడురు కాలి అడిగి తీసుకోపోయినాక ఏం చెప్తా తెలుసా, మొత్తం తీసుకున్నాక పైసలు లేవని చెప్తా. సో ఇప్పుడైతే మనం ప్రోటీన్కి వెళ్ళిపోదాం అంటున్నా, ఇదంతా ఇంట్రొడక్షన్ అంటున్నా, ఈడికి డైరెక్ట్ ప్రోటీన్కి పోదాం అంటున్నా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్ ఫ్లాష్, అలా కూడా వచ్చేసారు, ఇలా కూడా వచ్చేసారు. స్నాప్ ఐడి చెప్పగా ఇట్స్ పర్సనల్. తిండి ఇంపార్టెంట్ గైస్, మీరు ఏమని అనుకోరి, నాకైతే తిండి ఇంపార్టెంట్. బండి స్పీడ్గా నడిపిస్తాను, నాకు తెలియదు ఈ వర్షంలో బండి ఆపితే అయిపోతుంది మొత్తానికి అని చెప్పి. మనకేం తెలివి, మన తెలివి ముందే షార్ప్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉపయోగించిన నేను. నీకు ప్రోటీన్ ఇప్పేయడానికి తీసుకొచ్చిన. జీవితంలో ఏం లేకపోయినా లేదు కానీ ఇట్లాంటి ఇప్పించే అమ్మాయి దొరికింది కదా. Hey guys, welcome back to our YouTube channel. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము కూడా ప్యాచప్ అయిపోయినాం, మీరు కూడా మాతో ప్యాచప్ అయిపోండి. సో ఈరోజు వచ్చి ముచ్చట ఏంటంటే, అవును ముచ్చట ఏంది. సో గైస్ మర్చిపోయింది, ఇగో అప్పుడు దిమాకు కిర్రమన్నది అనమాట. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, రాహుల్ చాలా రోజుల నుంచి నన్ను ప్రోటీన్ అని అడిగింది గైస్. ఇగో నాకు తెలిసిన ప్రోటీన్ ఒకటే ఉంటుంది, బిర్యానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ రైస్ తినుడు అనమాట. ఇక ఆయన ఏమనుకున్నాడు అంటే, నేను అట్లేమో అనుకుని రోజు టిఫిన్ తీసుకొచ్చిన, ఆయన అవి కాదంట, ఆయనకు ప్రోటీన్ డబ్బాలు కావాలంట. ఫైనల్గా అది తెలిసింది. సో ఈరోజు అయితే ప్రోటీన్ తీసుకొని ఇక పోదాం. ఇక పొద్దున్నే అట్లా లొల్లి పంచాయతీలు అయినాయి కదా, ఏదో ఇక పోని పాపం చిన్న పిల్లగాడు అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. సో ఈడికేని ఫస్ట్ ప్రోటీన్ తీసుకొని అని చెప్పి కిందికి పోయి ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వకుండా గీడి దాకా పోదాం. అస్సలు బయటికి రాడు, స్టూడియోలోకి వచ్చిండంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా స్టూడియోలోనే ఉంటా అంటాడు. బయటికి పోయింది అనుకో మళ్ళీ స్టూడియోకి రానంటాడు. ఆయనతో నాది ఒక పర్షాన్ ఉంది గైస్. నాకేమో 4 గోడలలో కూర్చొని నేను ఏడపిచ్చిదాన్ని అయిపోతా, ఎడ్డిదాన్ని అయిపోతే మా మమ్మీ మా డాడీ నన్ను చూసుకుంటారా లేదా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి నాకు. ఆయన నన్ను చేసేస్తాడు కూడా, ఫైనల్ చేసేసిండు కూడా ఆల్రెడీ. సో చాలా ఎనర్జీగా ఉన్నా కదా, పొద్దున తిన్నది ఇప్పటిదాకా ఉందన్నమాట నాకు. ఇప్పుడు మళ్ళీ జరిగి మనం వేయాలి, కొంచెం సైడ్కి పక్కల కాలుంది. ఇప్పుడు పోయి తింటా నేను మెల్లగా. అట్లనే తినేసి అడిగిన డైరెక్ట్ ప్రోటీన్కి తీసుకొని పోతా. తీసుకొని పోయి ఇప్పిస్తా. అందులో నాకు అర్థం కూడా కావు తెలుసా, ఆ డబ్బాలలో ఏముంటాయి ఏంది అని. కొంచెం ఇవన్నీ తిన్నాం అనుకో మంచిగా అవుతాము. ఏం తినకుండా నాకు వద్దు, నేను జిమ్ మాత్రమే చేస్తాను, నేను అన్నం తినా అని అంటాడు గైస్. ఎవరికే నేను జిమ్ చేయకుండా నేను ఎట్లున్నా చూడురు కాలి. సో ఇప్పుడైతే మనం ప్రోటీన్ తీసుకోవడానికి ఒక అన్న హెల్ప్ తీసుకున్నాం. అది ఎవరంటే బందరన్న. సో ఇక్కడ బందరన్న లేడు కాబట్టి కింద ఉన్నాడు, ఆయనతో మీటింగ్ పెడుతున్నాను. సరే మీరు మీటింగ్ పెట్టరు, నేను వాష్రూమ్ పోయేసి వస్తాను అని చెప్పిన. వాళ్ళు వాష్రూమ్ అని అంటే ఏమన్నారు కాబట్టి మీదికి వచ్చి ఇక నేను మీతో టర్ర పెడుతున్నా ఇట్లా. వీడికని డైరెక్ట్ అడిగి పోయి ప్రోటీన్ తీసుకొని సార్ ఎట్లా అవుతాడు అని చెప్పి అడిగి తీసుకోపోయినాక ఏం చెప్తా తెలుసా, మొత్తం తీసుకున్నాక పైసలు లేవని చెప్తా. నువ్వే కట్టు పైసలు లేవని చెప్తా ఎట్లా రియాక్షన్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం ఏమంటారు, కొంచెం చాలా టైట్ ఉంది గైస్. ఎందుకంటే రాహుల్ ఉన్నది లార్జ్ సైజు, వేసుకునేది స్మాల్ టీషర్ట్స్, టైట్ కాదా ఎప్పురి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ జోకేసిన మీరు నవ్వాలని నేను కూడా నవ్వుతున్నా, నవ్వురి. సో ఇప్పుడైతే మనం ప్రోటీన్కి వెళ్ళిపోదాం అంటున్నా, ఇదంతా ఇంట్రొడక్షన్ అంటున్నా, ఈడికి డైరెక్ట్ ప్రోటీన్కి పోదాం అంటున్నా. సో గైస్ అన్న అయితే వచ్చిండు మెల్లగా గిడికని ఫోన్ ఇస్తున్నాడు. ఫోన్ చేయి మాట్లాడాను అంటాడు. గిడికేం ఫోన్ చేస్తా గైస్, కిందికి పోయి చూపించేద్దాం. ఇంట్రో అయితే తీసేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే బుర్రపాడు వర్షం పడేటట్టు ఉంది, దీనివల్లనే చాలాసార్లు ఏమంటారు ఆగిపోయింది అది. సో చాలా రోజుల తర్వాత వచ్చిన బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని ఎట్లున్నా కాలు గైరున్నలే.
గైస్ నేను కూడా కల్ట్లో జాయిన్ అయిదాం అనుకున్నాం. ఎవరైనా కల్ట్ మెంబర్స్ ఉన్నారు అనుకో, డైరెక్ట్ మెంబర్షిప్ ఇచ్చేసారు. నాకు కూడా మెసేజ్ చేయరు. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, మిస్ ఫ్లాష్ వేసేస్తున్నా. సో ఇప్పటి నుంచి నాది నేను ప్రమోషన్ చేసుకుంటా గైస్. నేను ఇన్ని రోజులు చేయలేను, అసలు ఎందుకు చేయలేనో నాకు తెలుస్తలేదు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్ ఫ్లాష్, అలా కూడా వచ్చేసారు, ఇళ్ళకి కూడా వచ్చేసారు. స్నాప్ ఐడి చెప్ప గైస్, ఇట్స్ పర్సనల్. సో ఇప్పుడైతే ఇక్కడికి పోదాం. పోయేసి ఫస్ట్ మేయాలి గైస్. మీరు ఏమన్నా అనుకోర్రి, నాతో పాటు మీరు కూడా తినుర్రి. వీడియో చూసేటప్పుడు తినుర్రి, పండుకునేటప్పుడు జరంతా తిని వండుకోర్రి. లొల్లి పెట్టుకునేటప్పుడు అని చెప్పుర్రి, జరసేపు ఆగురా భయ్ మేము తినేసి వస్తాం, నువ్వు లొల్లి పెట్టుకో అని చెప్పుర్రి. అప్పుడు లొల్లి పెట్టుకునేటప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పుర్రి, అరే లొల్లి అయిపోయిందా అని అడిగేసి మళ్ళీ తిననీక పోర్రి. తిండి ఇంపార్టెంట్ గైస్, మీరు ఏమని అనుకోర్రి, నాకైతే తిండి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత మాట్లాడినా కాబట్టి జ్యూస్ అన్నది ఆగాల నేను, లేకపోతే నాకు కడుపు ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. నా బ్రెయిన్ అయితే అసలుకే ఒప్పుకోదు. ఇంకొకటి, మీరు నన్ను తిన్న తర్వాత చూడాలా, ఎందుకు నవ్వుతానో తెలియదు, ఎందుకు ఏడుస్తానో తెలియదు, బుర్రపాడు కడుపున వస్తుంది. నా ముంగటున్న వాళ్ళు అయితే అసలు ఇట్లా పిచ్చి పట్టిందా, మీకు దయ్యం పట్టిందా అని అనుకుంటారు. అట్లాంటి షార్ట్లు అవుతాయి అనమాట మనం అన్నం గట్టిగా తినేస్తే. సో తినకుండా అయితే మనం ఉండలేం కాబట్టి ముచ్చట అంతా అయిపోయింది. చాలా రోజుల తర్వాత వచ్చినా కాబట్టి ఇంతకాలం మాట్లాడుతున్నా. జర గ్యాప్ తీసుకోరు మీరు కూడా, నాకు కూడా గ్యాప్ తీసుకోవాలి. నీళ్ళే వీడ తాగుదామంటే గొంతున వస్తుంది గైస్. అన్న నవ్వుతున్నాడు వెనకాలకైనా, అన్న ఆయే వీడియోలోకి రాడంట ఆయన. కింద క్యాండిడేట్ నొక్కొని వదిలేసి వచ్చినాం. ఆ క్యాండిడేట్ దగ్గర వాళ్ళు లేదంటే క్యాండిడేట్ వేడైపోతున్నాడు గైస్. జర సలసల వర్షంలో తీసుకొని అనిపించడం అనుకో చెట్టు. వర్షంలో ఎట్లుంటుంది ముందే, అయినా నానడు మమ్మల్ని నాననియాడు, ఒకటే అంటాడు. ఒక్కటి కాదు ఎన్ని చెప్తాడు, ఇనుర్రి మీరు కూడా. నెక్స్ట్ టైం వర్షంలో తడవరు మీరు కూడా. వర్షంలో తడుస్తామా అంటా నేను జస్ట్ అనగానే జ్వరం వస్తుంది, పొద్దున లేస్తే సర్ది అవుతుంది, నడుములు వస్తాయి, ముక్కులకని కారుతుంది. ఇవన్నీ ఓడిపెట్టుకుంటాడు, హాస్పిటల్కి ఓడిపోతాడు. సప్పుడు దేక అన్నం తిని అంటే కదా అంటాడు గైస్. ఆయన మొత్తం అది అంతా చెప్పేలోపు వర్షం వెళ్ళిపోతుంది చూసి. దానికి అర్థమయ్యేటట్టుంది, అరే ఇంతోనే ఎందుకు పెట్టుకోవాలని చెప్పి అది కూడా వెళ్ళిపోతుంది. నేను కూడా తడుచుడు బంద్ చేసిన, మొన్న వర్షం వచ్చినప్పుడు కూడా తడవలే. ఇక నీళ్ళ సుక్కలు ఉంటాయి ఇంట్లో, ఇట్లా రెండు సుక్కలు వేసుకొని అదే వర్షం అనుకొని ఆనందపడ్డా. సో గైస్ రీసెంట్లీ మొన్న వర్షం పడ్డది కదా, మ్యాక్సిమం కొట్లాట అయిన తర్వాతనే, అదే లాస్ట్ వీడియో చేసినాం కదా, ఆ రోజు ఏమైందంటే హైలైట్ షాట్ ఇది. బండి స్పీడ్గా నడిపిస్తాను, నాకు తెలియదు ఈ వర్షంలో బండి ఆపితే అయిపోతుంది మొత్తానికి అని చెప్పి. మనకేం తెలివి, మన తెలివి ముందే షార్ప్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉపయోగించిన నేను. మీరు కూడా ఉపయోగించుర్రి, మెడల్ సాప్ అయితే వద్దు అట్లాంటివి. సో ఆ రోజు ఏమైందంటే రాహుల్ బండి స్పీడ్గా నడిపిస్తుంది, నేను కోపంలో ఉన్నాడు కదా అని చెప్పి ఏం గెలకలే. వాటర్ ఫుల్ ఉన్నాయి గైస్, ఇటుకైనా వస్తున్నాడు ఆడు, ఏది ప్రెషర్తో కొట్టినట్టేమో మజాక్ ఆడినట్టు బండ్ల మీద రఫా పోతుర్రు. నేను మధ్యలో ఉన్నాను, నా కోపం వస్తుంది. రాహుల్ బండి ఆపన్న అంతే, మొత్తం నీళ్ళున్నాయి ఇక్కడ బోయగూడ దగ్గర, బోలక్పూర్ దగ్గర. మధ్యలో ఆపిండు చూడు, బండి అయిపోయింది, మొత్తానికి అయిపోయింది కదా. ఇది కొట్టు, ఇది ఎల్లగొడతారు, అది ఎల్లగొడతారు, మొత్తానికి అలా పోతుంది నీళ్ళు. నేను ఇంకా కూర్చున్నా, ఇక మెడలు ఇగో ఇట్లా టర్న్ ఇచ్చిండు. నాకు తెలియదు అని చెప్పేసారు, తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలని అన్నాడు గైస్. సరే అని చెప్పి ఇట్లా మొత్తం అనుకుంటే ఇట్లా అనుకుంటే పోయి నేను ఎంజాయ్ చేస్తున్నా, ఆయన బండి ఇట్లా దోవుకుంటూ వస్తుంది. ఎందుకు ఆపిండు చెప్పు, నాకంటే తెలియదు, ఆయనకు తెలివి లేదా. మళ్ళీ ముందు పోయినాక మళ్ళీ ఆపిండు, మళ్ళీ ఆగిపోయింది ఈడికని. మా ఇంటి దగ్గర నడుచుకుంటూ పోయినాం గైస్, మంచి మూమెంట్. ఇక ఫైనల్గా తడవాలనుకుని ఆ రోజు దడిచేసిన. అట్లా ఉంటుంది, దేవుడు కూడా మాకు సహకరించిండు. ఏం చేస్తాం, మేమిద్దరం ఒకటైనాక నువ్వు ఏం చేయలేవు అంటున్నా. అన్న కెమెరా ఏమో గెలుకుతున్నాడు ఆడ, ఒక నిమిషం ఆ మీదికి పెడుతున్నాడు గైస్. మనకు లొకేషన్ మంచిగా అనిపించాలంట, నేను ఎట్లున్నా వాళ్ళకి అవసరం లేదంట, ముఖం మీద చెప్తుండే వెనకాలకని. చాలా ఇప్పుడు లేట్ చేయకుండా పోదాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం, కొంచెం జ్యూస్ తాగుదాం, కొంచెం కడుపు ఫుల్ చేసుకుందాం, వెళ్ళిపోయి వీడియో తీసేసుకుందాం. చాలా లెట్స్ గో. A few moments later. సో అప్పుడు వచ్చినప్పుడు చూసిండే అనమాట, ఇక అట్లా గుర్తుపెట్టుకున్నా. కొంచెం యాదికి వచ్చింది, ఎటో పోయినాం. లాస్ట్ బేగం బజార్లో ఒక దగ్గర ఆగి డ్రై ఫ్రూట్స్ కోసం అని సగం అయితే తిన్నా వేసి, ఆడ కొంచెం కడుపు నిండింది, ఇంకా కొంచెం పక్కల సైడ్కి ఉంది, మళ్ళీ పోయేటప్పుడు వేసుకున్నాం. ఇప్పుడైతే లోపలికి వచ్చేసారు. రావులు ఏడున్నారని చూస్తారు కదా, దామచా. సో వాళ్ళని ఏమని అడుగుతా అంటే ప్రోటీన్ షాప్కి వచ్చాం అనమాట. ఎట్లా చూస్తున్నా, నీకు ప్రోటీన్ ఇప్పించడానికి తీసుకొచ్చిన.
వాళ్ళని పోయి అడుగుతా ఏమని తెలుసా, నేను బక్కగా కావాలంటే ఏ ప్రోటీన్ తీసుకోవాలని అడుగుతా ఎట్లుంటుంది ఎక్స్ప్రెషన్ దందా. అంటే నేను వెయిట్ తక్కువ కావాలనుకున్నా, దానికి ఏమైనా ఉంటుందా? వర్కౌట్ చేయను, తింటా. చేస్తా వర్కౌట్ అయితే చేస్తా. అంటే మరీ అంత హెవీగా చేయను, నార్మల్గా చేసుకుంటా ఇంట్లో, జిమ్లో కాదు. చలో ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే నాకు కాదు రాహుల్కి. దా సో ఇది నా తీసుకుంటాడంట. అలా ఏముంటుంది తీయచ్చా? ఇందులో ఇంకా ఉంటాయా చూస్తావా? ఒకసారి తినొచ్చా? తాగేడుదా ఇది? తాగాలి మన తినేది రైస్ తినేడుదేమో అనుకొని వచ్చినా నేను. ఇది ఇక్కడ పెట్టాలా? ఏ సరిలాక్ లెక్కుంది, చిన్నపిల్లలు కల్పిస్తారు మంచి. థ్యాంక్ యూ. ప్రోటీన్ బార్ అయ్యాలా? అంటే నార్మల్గా ఇట్లా వేసుకోవద్దా? ఏమన్నా అవుతుందా? అవునా? అది వాటర్ వేసుకొని తాగితే మంచిగా నీకు డైజెస్ట్ అవుతుంది. ఓకే, అదే అన్నట్టు. కొంచెం తీసుకుంటా. నాకు అట్లనే అది చిన్నపిల్లలకు అది మంచి ఉంటుంది. మంచి రివ్యూ. హ్యాండ్ పెట్టవచ్చా? ఏం ప్రాబ్లం లేదు. ఇచ్చేసి అంతగానం తాగితే నేను ఈడనే జిమ్ చేస్తూ ఉండొచ్చు. కొంచెం దేవునికి మొక్కు ఫస్ట్. క్యారమెల్ ఫ్లేవర్ బాగుందా? బాగుంది. రష మనం తిన్నామని కనిపిద్దాం అని చెప్పేసి ఇగో మొత్తం బట్టల పైన వేసుకుంది. ఏం చేయడానికి వస్తున్నావు? ఏం చేస్తున్నావు? నాకు ఏడబోతాడు తిండి పెడుతూ. A few moments later. గైస్ సీరియస్గా చెప్తున్నాను, నేను ఏదో 2000-3000 ఉంటుందేమో అనుకున్నా కానీ 5500 అంట. షాక్ అయితే నేను. అంటే దీనికి ఇంత వాల్యూ ఉందని తప్పుగా అనుకోకండి, నాకైతే ఐడియా లేదు, సారీ. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒకళ్ళ కోసం తీసుకుంటాను కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, మస్తు హ్యాపీగా ఉన్నాను నేను. హ్యాపీగా ఉన్నా కాబట్టి ఇంత దూరం. థ్యాంక్ యూ. 10,999 ఇది. మన కోసం తక్కువ ఇచ్చారు ఇంకా. చాక్లెట్ థ్యాంక్ యూ. బాగుందా? తినలేదు, తింటా. అది తిన్నా కదా, దాని టేస్ట్ ఇది ఉంటుంది. మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ముచ్చటరాజు ముచ్చట్లరాజు ఎందుకేమైంది ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సో మచ్ మామ్, ఐ లవ్ యూ సో మచ్. నాకు జీవితంలో ఏది లేకపోయినా లేదు కానీ ఇట్లాంటి ఇప్పించే అమ్మాయి దొరికింది కదా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సో మేము ఇక్కడ నుంచి ప్రోటీన్ తీసేసుకొని ఏడికో పోతున్నాం గైస్, కానీ పోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మామ్. ఇక నీకోసం ఏం చేయాలి చెప్పు, కింద దుంకాలా? ఇప్పుడు నీకు ప్రెజెంట్ ఎట్లా అనిపిస్తుంది, నీ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఇంకేం చెప్పాలనుకుంటలే. ఏదో అనుకున్నా నేను.
ఈయన పల్టీలు కొడతాడు, గిరా గిరా కింద పడి ఇట్లు ఊగుతాడు, అట్లా పల్టీలు కొట్టండి, కొడతాను, ఇది పట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా. థ్యాంక్ యూ. ఇన్ని రోజుల తర్వాత వచ్చినందుకు నాకు ఇప్పిస్తున్నా తెలుస్తలే, లేదంటే నేను ఇన్ని రోజుల తర్వాత అడిగినందుకు ఇప్పిస్తున్నా నాకు తెలుస్తలే, కానీ థ్యాంక్ యూ సో మచ్ మామ్.